మనం ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ని ఒక డివైస్ నుంచి ఇంకొక డివైస్కి ట్రాన్స్ఫర్ చేస్తామో అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఈ OSI మోడల్ 7 లేయర్స్ నుంచి ట్రావెల్ అవుతుందన్నమాట. ఫస్ట్ డేటా అనేది ఆ 7 లేయర్స్ నుంచి కిందికి ట్రావెల్ అవుతుందన్నమాట. సెండర్ ఎండ్కి వచ్చేసాక మళ్ళీ క్లైమ్ బ్యాక్ అవుతుందన్నమాట అప్కి రిసీవర్ ఎండ్ దగ్గరికి. డేటా ఫ్లో అనేది OSI మోడల్లో సింపుల్ స్టెప్లో చెప్తాను. ఏంటంటే ఫస్ట్ అప్లికేషన్ లేయర్, ఇందులో ఏమవుతుంది, డేటా అనేది క్రియేట్ అవుతుంది. తర్వాత ప్రెజెంటేషన్ లేయర్, ఇందులో డేటా అనేది ఫార్మేట్ అవుతుంది అనమాట, అంటే ఎన్క్రిప్టెడ్ అవుతుంది. నెక్స్ట్ సెషన్ లేయర్, ఇందులో ఏమవుతుందంటే కనెక్షన్స్ అనేవి ఎస్టాబ్లిష్ అయ్యి మేనేజ్ అవుతాయి అన్నమాట. ట్రాన్స్పోర్ట్ లేయర్, ఇందులో ఏమవుతుందంటే డేటా అనేది సెగ్మెంట్స్గా బ్రోకెన్ అవుతుందన్నమాట రియలబుల్ డెలివరీ కోసం. నెట్వర్క్ లేయర్, ఇందులో ఏంటంటే సెగ్మెంట్స్ అనేవి ప్యాకెట్స్గా ప్యాకేజ్డ్ అవుతాయి అన్నమాట, ఇంకా రూటెడ్ అవుతాయి. డేటా లింక్ లేయర్, ఇందులో ప్యాకెట్స్ అనేవి ఫ్రేమ్డ్ అయ్యి అవి నెక్స్ట్ డివైజెస్ కి సెండ్ చేస్తాము. ఫిజికల్ లేయర్, ఇందులో ఫ్రేమ్స్ అనేవి బిట్స్ గా కన్వర్టెడ్ అయ్యి ఫిజికల్ గా ట్రాన్స్మిటెడ్ అవుతాయి.